శ్రీమాత్రే నమః. సభ్యులందరికీ శుభోదయం. ఇప్పుడు రామాయణంలో 108 నామాల్లో సంపూర్ణ రామాయణం. అందులో ఒక్కొక్క నామానికి అర్థం నేను చెప్తాను. మొదటి నామం శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ. దీనికి అర్థం ఏంటంటే, ఓ శుద్ధ బ్రహ్మమా, పరాత్పరుడా రామ, నిన్ను స్తుతించుచున్నాను కనుక నన్ను కరుణింపుము. పైకి ఇందులో ఉన్నది రామకథయే అయినను ఆ రాముడు సామాన్య వ్యక్తి, సాధారణ వ్యక్తి కాడు. మరి ఎవరు అని ఆలోచిస్తే అతడు శుద్ధ బ్రహ్మ స్వరూపుడు. గుణ సంగమం, మాయా సంగమం కలిగి ఉన్న ఆత్మ పురుషుడు అగును, సామాన్య వ్యక్తి అగును. కానీ రాముడు ఆ త్రిగుణ సంగము, మాయా సంగము లేని గుణాతీతుడు, మాయాతీతుడు అయినాడు. పైగా అన్నిటికంటే అందరికంటే పెద్దవాడు. అందువలన శ్రీరాముడు శుద్ధ బ్రహ్మ అయినాడు. మనకంటే ఉన్నత స్థితి అందున్నవారు దేవతలు. శ్రీరాముడు ఆ పరులైన దేవతల కంటే పరుడు, ఉత్తముడైన వాడు కనుక శ్రీరాముడు పరాత్పరుడైనవాడు. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ. ఈ నామానికి అర్థం చెప్పాను. ఇంకో నామానికి అర్థం రేపు చెప్తాను. అప్పటిదాకా సెలవు. సర్వేజన సుఖినో భవంతు.